వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హంజద్ అలీ గారు, సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి గారి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి చాలామంది పెద్దలు వచ్చినారు, గౌరవ కౌన్సిలర్లు వచ్చినారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు వచ్చినారు. హంజద్ అలీ గారు, ఈ గ్రామవాసులైన జిల్లా కాంగ్రెస్ నాయకులు బుచ్చిరాములు గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, ఈరోజు ర్యాలీకి సమన్వయపరుస్తున్న హంజద్ అలీ గారు, బైరు శైలేందర్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా కౌన్సిలర్ గారు దిలీప్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేలారెడ్డి గారు, ఫ్లోర్ లీడర్స్ కకిరేణి శ్రీని గారు, జ్ఞాన సుందర్ గారు మన కోఆర్డినేటర్గా వచ్చిన ఈ నియోజకవర్గానికి పిసిసి తరఫున వచ్చిన ఇది ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ నాయకులకు, నా ఆత్మీయులందరికీ కూడా నా రేపు 13వ తారీఖు జరగబోయే కొందూరు రఘువీరారెడ్డి ప్రచారానికి ఈరోజు మనం బయలుదేరినాం. బ్రహ్మాండమైన ర్యాలీ తీస్తున్నారు, చాలా ఎండ ఉంది. మొట్టమొదట మీ అందరికీ కూడా అభినందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ ఎండలో కూడా మన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి ప్రజల దగ్గరికి ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నాం. ఇంకా 10 గంటలు, ఇంకో గంట కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, నేను ఎక్కడ కూడా మాట్లాడుతుండలేదు. తెలుసు అందరికీ, మన కాంగ్రెస్ పార్టీ చేసిన స్వాతంత్ర సమరం నుంచి తెలంగాణ తీసుకొచ్చిన దాని వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే, సంక్షేమ కార్యక్రమాలు అయితే, ప్రజలకు కోరిన విధంగా మనం కార్యక్రమాలు చేసినాం. ఎక్కువ కాలం మనం ప్రభుత్వంలో ఉన్నాం. మనం ఏదైతే చెప్పినామో అది చేసినాం. ప్రజలకు అవసరం ఉన్నది చేసినాం. మొన్న శాసనసభ ఎన్నికల ముందు మనం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినాం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి 6 గ్యారెంటీస్ ఇచ్చినాం. 48 గంటల లోపలనే గెలిచిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 48 గంటలనే ఒక గ్యారంటీని అమలు పరిచిన సంగతి మీకు బాగా తెలుసు. నేను ఎక్కడికి పోయినా చూస్తుంటాను, బస్సులో ఎక్కువ ఎవరు ప్రయాణం చేస్తున్నారంటే మహిళలే. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగజేసినామా లేదా ఈ సందర్భంగా ఆలోచించమని అడుగుతున్నాను. ఏదైతే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కడు పేదవారికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించినాం. దాన్ని ఈరోజు 10 లక్షలకు పెంచడం జరిగింది. 6 గ్యారెంటీలు అని చెప్పి 48 గంటలు చేసినాం. దాని తర్వాత చాలా కార్యక్రమాలు చేసినాం. 200 యూనిట్లు వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వటం, గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వటం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఇంత ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఏం ప్రభుత్వ కార్యక్రమాలు చేయకూడదు. రేపు 6 జూన్ తర్వాత ఏదైతే 6 గ్యారెంటీస్ ఇచ్చినామో 6 గ్యారెంటీస్లో ప్రత్యేకంగా ప్రజలకు అవసరమైంది, పేద ప్రజలకు కావాల్సింది తప్పనిసరిగా మీకు అందజేసే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే
ఒకటి ఆలోచించమని అడుగుతున్నాను. టీఆర్ఎస్ 2014 రాకముందు ఎన్ని వాగ్దానాలు చేసిందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తానన్నాడు. చేసిండని అడుగుతున్నాను. దళితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి దళితుడికి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు. అదేవిధంగా గిరిజనుల గురించి మాట్లాడుతూ 12% రిజర్వేషన్తో పాటు 3 ఎకరాలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా నేను అడుగుతున్నాను. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఇచ్చిండా నేను అడుగుతున్నాను. డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి కట్టిస్తానన్నాడు. కట్టించిండా నేను అడుగుతున్నాను. అన్ని అబద్ధపు మాట. సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం ఆ రోజు మీ కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి వారిని ప్రత్యేక తెలంగాణ అవసరం ఉంటే అమ్మ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను. పగటి బాలు పలికి మాయ మాటలు చెప్పి మళ్ళీ 2018లో అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఇచ్చిండా నేను అడుగుతున్నాను. ఎంతమందికి మీ గ్రామంలో ఇచ్చిండు ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. ఇటువంటి వాగ్దానాలు చాలా చేసినాడు. రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు. చేసిండా నేను అడుగుతున్నాను. ఎంతమందికి ఇక్కడ రుణమాఫీ చేసిండో చెప్పమని అడుగుతున్నాను. ఇక్కడ ఉండమైనా ఈరోజు శాసనసభ్యుడు మొన్నటిదాకా మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి 10 సంవత్సరాల కాలంలో ఏమి చేసిండో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఆయన ఏమైనా కార్యక్రమాలు చేసిండని అడుగుతున్నాను. ఏమైనా అభివృద్ధి కార్యక్రమం అంటే